నమస్తే. దేవాలయాల్లో వరుస విషాదాలు. లాస్ట్ ఇయర్ తిరుపతితో మొదలెడితే ఈరోజు పొద్దున కాశీబుగ్గ దాకా, శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ దాకా, మధ్యలో సింహాద్రి అప్పన్న దేవస్థానంలో గోడ కూలి ఒక 6 చనిపోవటం, ఇవాళ 7. మొత్తంగా చూస్తే ఇప్పటి వరకు 21 మంది. ఏం జరుగుతోంది? తిరుపతి స్టాంపీడ్ విషయం మనం చూసాం. ఏది ముక్కోటి ఏకాదశి టోకెన్ల కోసం ఎప్పుడూ లేని విధంగా కింద ఒక కౌంటర్ ఏర్పాటు చేసటం, భారీ తొక్కిసలాట. సరే, పరస్పర నిందారోపణలు అక్కడ. వెంబడే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ హృదయం కదిలి ఆయన తిరుపతి దాకా వచ్చి భక్త కోటికి ఆయన క్షమాపణలు చెప్పారు. దీనికి బాధ్యులైన ఈవో వీళ్ళందరూ కూడా తప్పుకోవాలని ఆ రోజు డిమాండ్ చేశారు. అందరి తరఫున ఆయన, ప్రభుత్వం తరఫున అందరి తరఫున ఆయన క్షమాపణ చెప్పారు. సో సనాతన ధర్మానికి కట్టుబడి ఉన్న ఒక వ్యక్తి ఆ రోజు స్పందించిన తీరు చూసి జనం కూడా కదిలిపోయారు. సరే, మరి ఆ విచారణ ఏమైందో, దానికి సంబంధించిన వ్యవహారం ఏమైందో ఎవరికీ తెలియదు. తాత్కాలికంగా ఎవరినో సస్పెండ్ చేశారు, కొందరిని వేరే దగ్గరికి పంపించి మళ్ళీ ఉద్యోగం ఇచ్చారు. రైట్. దీనికి బాధ్యత ఎవరు వహించాలి? తిరుపతి దేవస్థానం. అసలు ప్రత్యేక కౌంటర్లు పెట్టాల్సిన అగత్యం ఏర్పడింది. అంతకుముందు 2 సంవత్సరాలు జరిగింది కదా. అంతకుముందు మరి జరిగినప్పుడు ముక్కోటి ఏకాదశికి ఇలా 10 రోజులు ఏర్పాటు చేసినప్పుడు జరగని తొక్కిసలాట్లు లాస్ట్ ఇయర్ ఎందుకు జరిగినాయి? వాట్ హ్యాపెండ్ ఎగ్జాక్ట్లీ? ఏమన్నా కుట్రకోణం ఉందా? దాని మీద ఏమైనా దర్యాప్తు జరిగిన తర్వాత దాన్ని వచ్చిన అవుట్కమ్ ఏంటి? ఈసారి ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోబోతున్నారు? సరే, ప్రిపేర్డ్నెస్కి సంబంధించి ఈసారి చాలా అప్రమత్తంగానే ఉన్నారు, అభినందించదగ్గ విషయం ఒకటి. రెండోది, సింహాద్రి అప్పన్న దేవస్థానంలో మనం చూసాం చందనోత్సవం రోజున ఏం జరిగిందండి కరెక్ట్గా? 300 రూపాయల దర్శనం టికెట్ కౌంటర్ వద్ద నాసిరకంగా నిర్మించిన రిటైలింగ్ వాల్ కూలి 7 మంది. భారీ వర్షం, నాసిరకం నిర్మాణమే కారణమని విచారణలో తేలింది. నాణ్యత లేని నిర్మాణాలను పర్యవేక్షించడంలో పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టడంలో దేవాదాయ శాఖ అధికారుల తీరేంటి? 3. ఈరోజు శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో భక్తుల రద్దీతో తొక్కిసలాట జరిగి 9 మంది చనిపోయారు. 9, 7, 16, అక్కడొక 6 అంటే 22 మంది దగ్గర. ఈరోజు జరిగిన సంఘటనలో ఇంకొంచెం మృతుల సంఖ్య పెరిగే సూచన కనిపిస్తుందనే ఒక ఆందోళన వ్యక్తమవుతోంది. ఎందుకు జరిగింది ఇలాగా? శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం, కాశీబుగ్గ, శ్రీకాకుళం జిల్లా. భక్తుల భద్రత విషయంలో ప్రిపేర్డ్నెస్ లేకుండా ఎదిగిపోయింది. ఒక పక్క చూస్తే ఏమో దేవాదాయ శాఖ భూముల్ని ఎవరికి కట్టబెట్టాలి, ఎలా కట్టబెట్టాలని ఒకటే తహతహ ఆతృత. దానికోసం మంత్రివర్గ ఉపసంఘం సమావేశం అవుతుంది. దానికోసం ఒక 4 ఆఫీసర్స్ తోటి కమిటీ కాన్స్టిట్యూట్ చేస్తారు. వేకెంట్గా ఉన్న అర్బన్ ల్యాండ్స్ అండర్ ది పర్వ్యూ ఆఫ్ ఎండోమెంట్స్, అంటే పట్టణ ప్రాంతాలకు సమీపంగా ఉన్న దేవాదాయ శాఖ భూములు ఖాళీగా ఉంటే వాటిని సరైన పర్పస్కి వినియోగిస్తారట. ఏంటా సరైన పర్పస్? అసలు దేవుడి భూముల్ని టచ్ చేయాల్సిన నెసిటీ ఏమొచ్చింది ప్రభుత్వానికి? ఇదే వేరే మతాలకి, వేరే ధర్మాలకి చెందిన భూముల్ని టచ్ చేసే సాహసం ప్రభుత్వం చేయగలదా అని హిందూ భక్త కోటి ప్రశ్నిస్తుంది. మరి ఈరోజు మాట్లాడాలి కదా, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు అడగాలి కదా, ఎవరిని అడిగి ఈ జీవోలు ఇష్యూ చేస్తున్నారు? ఇది క్యాబినెట్ కలెక్టివ్ డెసిషనా? మంత్రివర్గ ఉపసంఘం సమావేశం పెట్టినప్పుడు జనసేన నోటీసులో పెట్టారా? జనసేనాని నోటీసులో పెట్టారా? డిప్యూటీ చీఫ్ మినిస్టర్ నోటీసులో పెట్టారా? ఇవన్నీ అడుగుతున్నారు, జనం అడుగుతున్నారు. పొద్దున్న లేస్తే హిందూ ధర్మం అని భుజాన్ని వేసుకొని మరీ పటాటోప ప్రదర్శన నిర్వహించే బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఏం చేస్తోంది? దేవుడి భూముల్ని అన్యాక్రాంతం చేయడానికి జరుగుతున్న తంతు చూస్తే, మరోపక్క సింహాద్రి అప్పన్న భూముల్ని కూడా పరోక్షంగా గూగుల్కి కట్టబెట్టే ప్రయత్నం. విలువైన భూములు తీసుకెళ్ళి దీనికి బదులుగా ఇంతకు మించి విలువైన భూములని చూపెట్టే ఒక ప్రయత్నం ఒకటి చేస్తూ వాటిని సింహాచలం దేవస్థానానికి అప్పగిస్తారట. మార్కెట్ వాల్యూ ఎంత ఉందో దానికి తగ్గట్టు ఇవ్వాలి. కాబట్టి ఎక్కడో భూముల్ని తీసుకొచ్చి కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. అసలు ఎందుకు ముట్టుకోవాలి? దేవుడి భూములు ముట్టుకోవాల్సిన అవసరం ఏంది? మీకు ఇంకేం లేవా? వీటి మీద కూడా ఈరోజు ఆందోళన, హిందూ సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన జరుగుతుంది. ఒక పక్క భక్తుల ప్రాణాలకి విలువ లేదు, వాళ్ళ కోసం చేపట్టాల్సిన రక్షణ చర్యల గురించి మాట్లాడరు. చూస్తుంటే కళ్ళ ముందు తిరుపతిలో 6, మరి అక్కడ సింహాద్రి అప్పన్న దేవస్థానంలో 7, ఈరోజు కాశీబుగ్గ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో గోడ కూలి మళ్ళీ ఇంకొక 9 మంది. ఏమిటి అరాచకం? ఎందుకని భక్తుల ప్రాణాలకి విలువ లేకుండా పోతుంది? సో వీటన్నిటి మీద కూడా మరి
రెస్పాండ్ అవ్వాలి. ఎందుకంటే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కంకణం కట్టుకున్నారు. మొన్నటికి మొన్న వరద బాధితుల్ని తుఫాను బాధితుల్ని వాళ్ళని పరామర్శించి వెనక్కి వస్తూ మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ఆయన మొక్కి మరీ వచ్చారు. రాష్ట్రం బాగుండాలి, సుభిక్షంగా ఉండాలి. అలాగే దేవాలయ భూముల్ని కాపాడాలనే భావన అంతర్లీనంగా ఆయన గుండి ఉండవచ్చు. బట్ ఈరోజు ఆయన నిలదీయాలనే డిమాండ్ అయితే వస్తుంది. అచ్చంగా కూటమి ప్రభుత్వం ఏదో నిర్ణయం తీసుకుంటుంది కాబట్టి మేము అందులో ఉన్నాం కాబట్టి సపోర్ట్ చేస్తున్నాం అనే ధోరణి అయితే మంచిది కాదని హిందూ సంఘాల నాయకులు అంటున్నారు. మీరు బయటకు రండి పవన్ కళ్యాణ్ గారు, అలాగే బీజేపీ నాయకత్వం కూడా మీరు బయటికి రండి, అందరం కలిసి పోరాడదామని చెప్పి హిందూ సంఘాల నాయకులు త్వరగా శ్రీరామ్ డిమాండ్ చేశారు. పరిస్థితి తీవ్రతను బట్టి ఆయన అంత అంత తీవ్ర స్వరం పెంచి మరీ మాట్లాడాల్సి వచ్చింది. ఈ సంఘటనలకు ఎక్కడో ఒక చోట చెక్ పెట్టాలి. దేవాదాయ శాఖ మంత్రి కూడా దీని మీద దృష్టి పెట్టాలి. తర్వాత జరిగిందేదో జరిగిపోయింది, సారీ చెప్తున్నాను అందరి తరఫున, వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి, వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలని గట్టిగా డిమాండ్ చేసి వెళ్ళిపోవటం దీనికి పరిష్కారం కాదు. ముందుగా ఇక మీదట జరగటానికి వీల్లేదు. 16 నెలల పాలనలో ఇది మొత్తం కలిపి దేవాలయాల్లో జరిగిన సంఘటనలో మృతి చెందిన వాళ్ళ సంఖ్య 22. ఈరోజు జరిగిన సంఘటనలో మృతి చెందిన వాళ్ళ సంఖ్య కొంచెం పెరిగే సూచన కనబడుతోంది అనే ఒక ఆందోళన అయితే వ్యక్తమవుతుంది. సో రాష్ట్ర ప్రభుత్వం దీని మీద సీరియస్గా దృష్టి పెట్టాలి.